హలో ఎవరీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో సార్. హాయ్. సో, ఈరోజు ఫీడ్‌బ్యాక్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ఓకే. ఫీడ్‌బ్యాక్ అనగానే చాలామంది ఒక సజెషన్ లాగా తీసుకుంటారు కొంతమంది. కొంతమంది అయితే ఒక క్రిటిసిజం లాగా తీసుకుంటారు. సో, సైకలాజికల్ పర్స్పెక్టివ్‌లో ఫీడ్‌బ్యాక్ అంటే ఎలా తీసుకోవాలి? ఫీడ్‌బ్యాక్ అంటే ఏంటి? చెప్పండి ఒకసారి దీని గురించి. ఓకే. సో, జనరల్లీ ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు గాని, హ్మ్. లేకపోతే ఒక పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పుడు గాని, ఫీడ్‌బ్యాక్ అనేది ఇట్స్ ఎ మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ అనమాట ఫర్ ఇంప్రూవ్‌మెంట్ హ్మ్. అండ్ గ్రోత్. సో, ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా ఒక పనిని పదే పదే చేయటం వల్ల హ్మ్. అందులో ఏ మిస్టేక్స్ వస్తున్నాయనేది మనకి జనరల్లీ యాక్చువల్‌గా తెలీదు. అవును. సో, పదే పదే అదే పనిని రిపీట్ చేస్తాం. అవును. సో, ఎగ్జాక్ట్‌లీ. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, నా సర్వీస్‌లో ఎక్స్‌పీరియన్స్ ఎంతో తెలుసా? ఓ 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ లేకపోతే 10 సంవత్సరాలు చేశా. అది ఇది హ్మ్. అని అనుకుంటాం. హ్మ్. కానీ లోపం మాత్రం 10 సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోతుంది. అవును. సో, అప్పుడేంటంటే ఫీడ్‌బ్యాక్ అనేది చాలా చాలా అవసరం. సో, ఫీడ్‌బ్యాక్ ఇచ్చేటటువంటి వ్యక్తి యొక్క ఇంప్రెషన్ కూడా మనకు చాలా అవసరం. హ్మ్. సో, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే జరిగే లాభాలు చాలా ఉంటాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వన్ ఆఫ్ ద నోటబుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు అబ్రహాం లింకన్ తెలుసు. యెస్. సో, అబ్రహాం లింకన్ మీద నా అంచనా ప్రకారం ఒక 16,000 పుస్తకాలు రాశారు. 16,000. ఓకే. 16,000. హ్మ్. ఆయన ఫీడ్‌బ్యాక్ చాలా తీసుకుంటారు. ఓకే. యాక్చువల్‌గా అబ్రహాం లింకన్ ఒకసారి 1860 సంవత్సరంలో ఆయన ఎన్నికల క్యాంపెయినింగ్ ఇది చేసుకుంటూ హుహు. ఉన్నప్పుడు, అవును. ఒక 11 ఇయర్స్ బెడెల్ అనే పాప, ఓకే. గ్రేస్ బెడెల్ అని, ఆ 11 ఇయర్స్ పాప ఒక ఫీడ్‌బ్యాక్ ఇచ్చింది హ్మ్. ఆయనకి. ఏంటంటే ఆహ్, "అబ్రహాం లింకన్ సార్, మీరొస్తే గనక అమెరికాకి చాలా అద్భుతం జరుగుతుంది. చాలా మంచి వ్యక్తి మీరు. చాలా బాగా పరిపాలన చేస్తారు. మీరు అవును. రావాలని అందరూ కోరుకుంటున్నారు. హ్మ్. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మీ ఫేస్ కొంచెం సన్నగా ఉంటుంది ఓకే. యాక్చువల్‌గా. దానివల్ల మహిళా ఓట్లు పెద్దగా పడకపోవచ్చు. ఓకే. సో, మీరు కొంచెం చార్మింగ్‌గా ఉంటే, కొంచెం స్మార్ట్‌గా ఉంటే ఓకే. బావుంటుంది. దానికి మీరేం చేయాలంటే కొంచెం మోస్టేజ్ గడ్డం కొంచెం కొద్దిగా పెంచితే గనక లుక్ బావుంటుంది. ఓకే. మహిళా ఓట్లు ఇంట్లో భర్తలను గూడా ప్రోత్సహించి మరి మీకు ఓటేపిస్తారు సార్" ఓకే. అని జెప్పేసి చెప్పిందన్నమాట. ఓకే. సో, అది చూసి ఆయన కొంచెం నవ్వుకున్నాడు. హ్మ్. నవ్వుకున్న తర్వాత ఏం చేశాడంటే, సరే చూద్దాం దానిదేముందని జెప్పి ఆయన యాక్చువల్‌గా ఓకే అని జెప్పి గడ్డం పెంచి ఆయన ఎన్నికల క్యాంపెయిన్‌కెళ్ళాడు. ఎగ్జాక్ట్‌లీ. అత్యద్భుతమైన మెజారిటీతోటి గెలవటం జరిగింది. హ్మ్. సో, గెలిచిన తర్వాత ఆ గ్రేస్ బెడెల్ అనేటటువంటి అమ్మాయిని వాళ్ళ యొక్క ఫాదర్, మదర్ వీళ్ళందరిని గూడా తన యొక్క వైట్ హౌస్‌లోకి అవును. తీసుకొచ్చి భోజనం పెట్టి వాళ్ళతోటి కలిసి తీసుకున్న ఫోటోస్ కూడా మనకిప్పుడు గూగుల్‌లో గూడా వస్తాయి. ఓకే. సో, ద పాయింట్ ఏంటంటే ఇక్కడ చిన్నమ్మాయి 11 ఇయర్స్ అమ్మాయి, ఆమెకి పెద్ద పొలిటికల్ స్టేట్స్‌మెన్ కాదు. హ్మ్. షీ ఈస్ నాట్ ఎ పొలిటికల్ అనలిస్ట్ ఆర్ ఎక్స్‌పర్ట్. హ్మ్. బట్ ఆయన తీసుకున్న విధానం మనకిక్కడ చాలా బాగా నేర్పుతుంది ఒక లెసన్. సో, మీరు ఎవరిచ్చారు ఫీడ్‌బ్యాక్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫీడ్‌బ్యాక్‌లో దమ్ముందా లేదా అనేది ఇక్కడ మాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అందుకనే ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ లైఫ్‌లో హ్మ్. మీరు చేసే పనిలో ఓకే. ఇంప్రూవ్‌మెంట్ అనేది, గ్రోత్ అనేది, హ్మ్. క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందనేది నా ఓకే. ఉద్దేశం అనమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు అబ్రహాం లింకన్ తన గ్రోత్ కోసం తీసుకున్నాడు. సో, కొంతమంది నెగెటివ్ వేలో తీసుకుంటారు. దీనికి వెనకాల రీజన్స్ ఏంటో చెప్పగలరా? యెస్. ఎగ్జాక్ట్‌లీ. ప్రశాంత్ నువ్వన్నది కరెక్ట్. ఎందుకంటే కొంతమంది నెగెటివ్‌గా ఎందుకు తీసుకుంటారంటే, హ్మ్. ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఈళ్ళకి నచ్చరు. హ్మ్. ఓకే. ఆ ఓకే. పర్సన్ మీద సరైన ఇంప్రెషన్ ఉండదు. ఓకే. ఆ పర్సన్ జెలసీ తోటి కామెంట్ చేసేయడమో అనేటటువంటి ఫీలింగ్‌లోకి ఈళ్ళెళ్తారు. ఓకే. ఓకే. అంటే వీడు కావాలనే నన్ను తక్కువ జేయడానికి చేస్తన్నాడు. హ్మ్. వీడికి నేనంటే ఇష్టం లేదు. ఓకే. లేపోతే వీడు నా మీద జెలసీతోటే చేస్తున్నాడు. మేబీ జెలసీతో చేసేవి గూడా చాలా హ్మ్. చాలా ఉంటాయి కామెంట్స్. అందులో వాళ్ళన్నది తప్పేం కాదు. ఓకే. బట్ జెలసీతో కామెంట్ చేసినా గూడా మేబీ రియల్ అయితే అది నిజమైతే ఓహో! అప్పుడు నష్టపోయేది వాడు గాదు గదా! అవునవును. మనం నష్టపోతాం. అవును. అంతే గదా! హ్మ్. సో, కాబట్టి ఏంటంటే ఐ థింక్ 'దీపిక పదుకునే' మీకు తెలుసు ఎగ్జాక్ట్. యాక్చువల్‌గా. హ్మ్. ఆమె బాలీవుడ్ హీరోయిన్. బాలీవుడ్ హీరోయిన్. ఆమె వచ్చిన కొత్తలో 2007 ఆ టైంలో మేబీ చాలా క్రిటిక్స్ ఓకే. విపరీతంగా క్రిటిసైజ్ చేశారు. అసలు ఆమెకు సరిగ్గా మాట్లాడటం రాదని, ఓకే. సరిగ్గా డిక్షన్ బాగోలేదని, స్పీచ్ బాగోదని, హ్మ్. వాయిస్ మాడ్యులేషన్ పలకటం సరిగ్గా రాదని, లేకపోతే యాక్టింగ్ స్కిల్స్ లేవని, ఎక్స్‌ప్రెషన్స్ లేవని అనేక మంది క్రిటిక్స్ చేశారు. ఎగ్జాక్ట్. సో, 'దీపిక పడుకునే' ఆమె ఏం చేసిందంటే యాక్టింగ్ స్కూల్‌కెళ్ళి ఓకే.
సో, పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ దగ్గర ఆమె సజెషన్స్ తీసుకొని, హ్మ్. తన యాక్టింగ్ స్కూల్‌తో ఇంప్రూవ్ చేసుకొని, ఓకే. తన డిక్షన్ మీద గాని, తన యొక్క స్పీచ్ మీద గాని, తన ఓకే. ఫోకస్ పెట్టి, లాట్స్ ఆఫ్ మంత్స్ ఆమె బాగా వర్క్ చేసింది తన మీద. ఓకే. సో, ఎప్పుడైతే వర్క్ చేసిందో తన గ్రేస్ అనేది పొందుకుంది. ఏది యాక్టింగ్‌లో గాని, లేతే హ్మ్. మాట్లాడటం, డైలాగ్ డెలివరీ ఎవ్రీథింగ్‌లో గూడా తను ఆ స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకుంది. సో, దట్స్ ద స్పిరిట్ అనమాట మనకి. సో, క్రిటిక్ అనేవాడు ఎప్పుడూ ఉంటాడు మన హ్మ్. జీవితంలో. హ్మ్. సో, వాడెప్పటికీ చచ్చిపోడు. ఓకే. వాడిని అలా బతికి ఉంచేటట్టు ఉంటుంది మనకి పరిస్థితి. ఓకే. సో, అంటే మనం చచ్చిపోవాలని గాదు ఇక్కడ యాక్చువల్‌గా. ఓకే. నా ఉద్దేశ్యం ఏంటంటే, విమర్శలు చంపేస్తాయి ఒక్కోసారి మనల్ని. అవునవును. ఏడిపిస్తాయి మనల్ని. హ్మ్. బాధ పెడతాయి. ఒక్కోసారి ఇంకోసారి ఆ పని చేయగూడదని అనిపిస్తాయి. ఓకే. కానీ తాటాకు చప్పుళ్ళకి మనం బెదరగూడదు. హ్మ్. హ్మ్. ఓకే. కొంచెం గట్టిగుండాలి అవును. లైఫ్‌లో. విమర్శలనేది సహజం యాక్చువల్‌గా. కానీ మనము ఆ టైంలో ఆహ్, ఎలా పడితే అలా స్పందిస్తాం కరెక్ట్ కాదు. అవును. ఒకవేళ స్పందించాం. ఎందుకంటే మనకి ఎమోషన్స్ ఉంటాయి. మనం గూడా స్పందిస్తాం. హ్మ్. సో, నా లైఫ్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఒక 2 ½ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఒక ఏమంటారంటే యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ ఇవ్వటానికి ఒక స్కూల్‌లో, ఒక కాలేజ్‌లో నేను స్పీచ్ ఇచ్చాను. ఓకే. మార్నింగ్ ఒక కాలేజ్‌లో స్పీచ్ ఇచ్చాను. హ్మ్. ఓకే. అదొక ప్రైవేట్ కాలేజ్. ఓకే. ఆ తర్వాత ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 3:30కి ఓకే. ఒక చిన్న గవర్నమెంట్ పిల్లలు 8థ్ క్లాస్, 7థ్ క్లాస్ పిల్లలకి అవును. డ్రగ్స్ తీసుకోవద్దని జెప్పి, సే నో టు డ్రగ్స్ అని ఒక క్యాంపెయిన్‌కెళ్ళాను. ఎళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ మార్నింగ్ కాలేజ్‌లో చేశాము. హ్మ్. అక్కడ ఫ్లెక్సీ నా వెనకాల ఉంటుంది. ఫ్లెక్సీ ముందర నేను మాట్లాడుతుంటాను. హ్మ్. అప్పుడు ఫ్లెక్సీ కింద పడిపోతుంటే నేను పట్టుకున్నాను. జాగ్రత్తగా వాళ్ళు అతికించుకున్నారు. అంతా నేను మాట్లాడాను. వచ్చేసాను. అప్పుడు నేనేమనుకున్నానంటే యాక్చువల్‌గా మార్నింగ్ డ్యూటీ చేసి కూడా నేను మధ్యలో బ్రేక్ ఇచ్చుకొని గూడా ఈ ఒక్క ప్రోగ్రామ్ కోసం పిల్లలకి మంచి చేసినట్టు అవుతదని నేను చాలా కష్టపడి చార్జీలు పెట్టుకొని అక్కడికెళ్లి చెప్పా. నేనేమనుకున్నానంటే చాలా త్యాగం చేశానని నేను ఫీల్ అయ్యా. ఓకే. కానీ నాకు తర్వాత మా ఇన్‌చార్జ్ ఫోన్ చేసి, హ్మ్. "సార్ ఈరోజు ప్రోగ్రామ్‌లో ఏమన్నా మిస్టేక్ జరిగిందా?" అని అడిగాడు. నాకేం జరగలేదే, నాకేం తెలీదే అన్నా. ఓకే. అట్లా ఏం జరగలేదంటే, "ఏమి జరగలేదా?" అన్నాడు. "ఏమి జరగ మీరు అబ్జర్వ్ చేయలేదా? మీరేం అబ్జర్వ్ చేశారు సార్" అన్నా. ఓకే. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, "మార్నింగ్ ఎక్కడికెళ్ళాం మనం? కాలేజ్‌కెళ్ళాం. కాలేజ్. ఈవినింగ్ ఎక్కడికెళ్ళాం? స్కూల్‌కెళ్ళాం. స్కూల్. రెండిటికి ఒకే ఫ్లెక్సీ ఎట్ట పెడతారు సార్" అని. ఓకే. నేనన్నానప్పుడు, "యాక్చువల్‌గా ఫ్లెక్సీలు పెట్టే పని నాది కాదండి. హ్మ్. ఓకేనా? ఆ మాటకొస్తే 'బాహుబలి' లాంటి కొన్ని వేల కోట్ల సినిమా నిర్మించినటువంటి 'రాజమౌళి' చేసిన దాంట్లో లోపాలుండవా? లేకపోతే జేమ్స్ కెమెరూన్ చేసిన దాంట్లో హ్మ్. లోపాలుండవా? హ్మ్. తర్వాత క్రిటిక్స్‌కి వాళ్ళు దొరకరా? ఎక్కడికొక్కడ లోపాలు దొరుకుతాయి గదా! పెర్ఫెక్ట్‌గా ఎవడు సినిమా తీస్తాడండి? ఇంపాసిబుల్. సో, కాబట్టి ఏంటంటే ఏసీలో కూర్చొని మాట్లాడితే పెర్ఫెక్షనిజం గురించి నేను గూడా మాట్లాడతా. ఈడ ఫీల్డ్‌లోకొచ్చి చేయాలి సార్ అనన్నా. హ్మ్. అన్న తర్వాత నాకు ఒక క్వెషనొచ్చింది. ఫోన్ పెట్టేసిన తర్వాత. హ్మ్. అవన్నీ నిజమే గానీ, నువ్వు అబ్జర్వ్ చేయలేదన్నది కరెక్టేగా అవును. అనొచ్చింది. అప్పుడు నాకనిపిచ్చి ఛీ! 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 ఇట్ షోస్ మై నారో మెంటాలిటీ అని జెప్పి, అవునవును. నేను తర్వాత ఆ ఓనర్ ఎవరైతే అతను ఉంటారో మంచి ఉద్దేశం. అవునవును. ఆ మేడమ్ దగ్గరికెళ్ళి నేను దట్స్ ఆల్సో మై మిస్టేక్ అండి. అవును. యాక్చువల్‌గా అక్కడ ఇన్‌చార్జ్ అవును. చూసుకోవాలి. పాపం అవును. ఆయన చూసుకోలేదు. కనీసం నేనైనా ఫ్లెక్సీని పెట్టేటప్పుడు అది కనీసం. స్కూల్ మీద ఉందా? అది కాలేజ్ మీద ఫ్లెక్సీ అవును. ఉందా? అనేది చూసుకోవాలి గదా! సో, కాబట్టి ఏంటంటే నారో మైండెడ్‌నెస్ అనేది మనం చాలా తొందరగా డిఫెన్స్ చేసేసుకుంటాం. చాలా అవును. తొందరగా అవును. సమర్థించేసుకుంటాం మనం. అలా సమర్థించుకోకుండా హ్మ్. ఉంటే ఓకే. కాస్త మనకు సహనం డెవలప్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇట్లా చాలామంది అంటే వాళ్ళ గ్రోత్ కోసం గాని, వాళ్ళ ప్రొఫెషన్‌లో గ్రోత్ కోసం చెప్పినప్పటికీ, ఓకే. వాళ్ళు నెగెటివ్ వేలోనే తీసుకుంటారు. ఇప్పుడు మీరు తీసుకున్నట్టు. హ్మ్. సో, దాని వెనకాల రీజన్ ఏంటి అసలు? ఎందుకు అలా తీసుకోవాల్సొస్తుంది? ఎందుకు రీజన్ ఎందుకలా సమర్థించుకుంటారు? వాళ్ళ మిస్టేక్స్‌ని గాని, ఏదైనా గ్రోత్ కోసం చెప్పినప్పటికి. సింపుల్ రీజన్ ఈస్ ఇగో. ఇగో. అంతే. హ్మ్. ఓకే. అంటే ఈ ఇగో గాని, సెల్ఫ్ హ్మ్. వర్త్ ఇవన్నీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇంపాక్ట్ ఉంటుందా? అంటే వాళ్ళు కావాలని నన్ను తప్పు పట్టారు. ఓకే. ఒక వాళ్ళు నెగెటివ్. అర్హత లేని వాళ్ళు. ఓకే. మనల్ని ఓకే. తప్పు పట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఓకే. ఉంది? ఓకే. ఓకే. ఆడ ఏసీలో కూర్చొని ఈడ చేసేటోడిని విమర్శించడం మేము జేస్తాము. మాకంత టాలెంట్ లేదా? వాడొక్కడికే టాలెంట్ ఉందా ఈడ? అనే మన ఇగోయిస్టిక్ నేచర్. అంటే నేను ఆ సందర్భంలో నా హ్మ్. హ్మ్. ఇగోయిస్టిక్ హ్మ్. నేచర్. ఓకే. సో, టన్నుల ఇగో ఒళ్ళంతా పాకిపోతే అవును. మనకి ఎగ్జాక్ట్‌లీ. ఇంకా అలాంటి మాటలే వస్తాయి. సో, అక్కడ ఒక ఎంప్లాయరు ఆయన కొంచెం మనకి జీతం ఇస్తున్నాడు. ఓకే. సో, నెల జీతం ఇవ్వటం అంటే వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళకి ఎన్నో హ్మ్. ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఆయన అడిగింది గూడా ఏంటి? వాళ్ళు అడిగింది గూడా ఏంటి? ఫ్లెక్సీ బాబు
మార్నింగ్ కాలేజీది, ఈవినింగ్ స్కూల్‌ది పెట్టాలి గదా! అది అవును. మార్చుకోవచ్చు గదా! అని దానికి మనం అతను మంచి బాహుబలి ఉద్దేశంతోనే చెప్పాడు. దగ్గరికెళ్ళి, జేమ్స్ కెమెరాన్ దగ్గరికెళ్ళి అతను మంచి అంత ఉద్దేశంతోనే చెప్పుంటాడు. మంచి ఉద్దేశంతోనే అవును. చెప్పుంటాడు గదా! ఎగ్జాక్ట్‌లీ. అంటే నా అబ్జర్వేషన్ ఎక్కడుందంటే నేను ఎలా చెప్పాలి, స్పీచ్ ఆ! ఎలా చెప్పాలి అనే దాని మీద నా అబ్జర్వేషన్ ఉంది. హ్మ్. కానీ ఫ్లెక్సీ ఎలా ఉంటదనే అబ్జర్వేషన్ నాది లేదు. హ్మ్. ఎందుకంటే నా డ్యూటీ గాదు గాబట్టి అది. ఓకే. సో, సో మన డ్యూటీ అయింది మనం చేయాలని గాదక్కడ. హ్మ్. ఎంప్లాయర్ అనేవాడు ప్రతీదీ అబ్జర్వ్ చెయ్యి బాబు. నీకు కళ్ళున్నాయి. నీకు మైండుంది. నువ్వు కళ్ళు లేని కబోది గాదు హ్మ్. అన్నట్టుగా ఎంప్లాయర్ అడుగుతాడు. నిజమే ఆయన అడిగింది కరెక్టే. నీ డ్యూటీ కాకపోతే నువ్వు వదిలేస్తావా? హ్మ్. అట్లా కాదు గదా! సో, ద పాయింట్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు నాకు వాళ్ళు చెప్తేనే నేను ఫీడ్‌బ్యాక్ తీసుకుంటా. హ్మ్. కన్‌స్ట్రక్టివ్ ఫీడ్‌బ్యాక్ అవును. కాదిది అవును. అని జెప్పేసేసి అనకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్ అవును. సంస్థను తీసుకుంటే గూగుల్ సంస్థలో ఓకే. వాళ్ళు ప్రతి 1 ఇయర్‌కి గూడా హ్మ్. ఒక విదేశంలో ఒక చోటకెళ్ళి ఒక బీచ్, మంచి హ్మ్. రెస్టారెంట్స్ ఉన్న చోట సమీక్ష అనేది చేసుకుంటారు. రివ్యూస్. ఓకే. ఆ రివ్యూలో ఏంటంటే లాభాలన్నీ త్రైమాసికంలో, మంత్లీ, 6 మంత్స్ లాభాలన్నీ గూడా పట్టికలేసుకొని హ్మ్. వాళ్ళేం జేసుకుంటారంటే, "ఒరేయ్! నువ్వు ఏం జేసావురా ఈసారి పెర్ఫార్మన్సు భలే జేసావురా! కేకలు అవును. పెట్టిచ్చావు" అని చెప్పుకోరు. ఎగ్జాక్ట్. చెప్పు. అందరూ కూర్చొని మన సామర్థ్యం లేకపోవటం వల్ల మనం ఎక్కడ అవకాశం మిస్ అయ్యాం. హ్మ్. ఓకే. మన అసమర్థత వల్ల, హ్మ్. మన ఇగో వల్ల మన క్లయింట్‌ని ఎక్కడ పోగొట్టుకున్నాం. ఓకే. లేపోతే క్లయింట్‌తో సరిగ్గా కమ్యూనికేషన్ ఇవ్వకపోవటం వల్ల మనం ఎక్కడ ఫీడ్‌బ్యాక్ సరిగ్గా తీసుకోలేకపోయాం. హ్మ్. ఎక్కడ మనకు లోపాలున్నాయి. ఓకే. మన మేనేజ్‌మెంట్‌లో ఎక్కడ మారాలి. మన ఓకే. గోల్స్ రీచ్ అవ్వటంలో ఎక్కడ తప్పిపోయాం. హ్మ్. ఈ లోపాల మీద మాట్లాడతారు. ఓకే. అది ఆ స్వీకరించే మైండ్ సెట్‌ని మనం ఓన్‌గా డెవలప్ చేసుకోవచ్చు. మన చాయిస్ అది. హ్మ్. అంతేగాని వేరే వాడు ఫీడ్‌బ్యాక్ ఇచ్చినా వాడిని తిట్టొచ్చు. అది హ్మ్. మన చాయిసు. అవును. లేదా మనంతట మనమే ఎవరన్నా ఫీడ్‌బ్యాక్ ఇస్తారేమో! హ్మ్. ఎందుకంటే మన గురించి అంతసేపు ఆలోచించి, అవునవును. అంతసేపు చూసి హ్మ్. ఎవరిస్తారండి ఫీడ్‌బ్యాకు? ఎవరివ్వరు. కదా! సో, కాబట్టి ఏంటంటే చూసే వ్యూవర్స్ కానీ, హ్మ్. ప్రేక్షకులు గాని ఎవరైనా 2.5 సంవత్సరాల క్రితం నేను పోయినట్టుగా హ్మ్. అట్లా ఇగోకి పోకుండా అంటే ఓకే. నన్ను నేను గూడా కొంచెం అవును. మార్చుకుంటా ఉంటాను మిస్టేక్స్ చేస్తుంటారు. యాక్చువల్‌గా. అందుకే నేను ఐయామ్ సారీ ఓకే. నేను జెప్పింది అంటే మా ఇన్‌చార్జ్ అడిగినప్పుడు నేను అట్లా అవును. మాట్లాడాను. అవును. తర్వాత మెయిన్ ఓనర్ అడిగినప్పుడు నేను చెప్పాను. హ్మ్. దట్స్ ఆల్సో మై మిస్టేక్ అండి. ఇంకోసారి మిస్టేక్ చేసుకోను. అవును. ఎందుకంటే సమర్థించుకోవటం వల్ల ఆ లోపం ఇంకా హ్మ్. పెరిగిపోతూ ఉంటది. అవును. సో ఆ! సో, నాకు ఇంకో క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనుకున్నప్పుడు హ్మ్. చాలామంది ఎవరైతే పాజిటివ్‌గా చెప్తారో వాళ్ళనే అడుగుతుంటారు. సో, ఎవరైతే కొంచెం వాళ్ళ గ్రోత్ కోసం అంటే కొంచెం ఇట్లా నువ్వు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని చెప్పేవారికి కాకుండా హ్మ్. ఎవరైతే పాజిటివ్‌గా ఇస్తారో ఫీడ్‌బ్యాక్ వాళ్ళనే అడుగుతుంటారు. హ్మ్. అది కరెక్టే అంటారా? అంటే వాళ్ళ గ్రోత్‌కి గాని అంటే నిజంగా. అంటే ఇక్కడేంటంటే ప్రాబ్లము ఫీడ్‌బ్యాక్ అంటే మన దృష్టిలో ఏంటంటే చాలా మంది దృష్టిలో మెచ్చుకోవటం. హ్మ్. అవును. మనం ముందే ఎక్స్‌పెక్ట్ జేసి ముందే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ముందే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఏమంటంటే ఫీడ్‌బ్యాక్ అంటే ఇప్పుడు ఏదన్నా నేను ప్రశాంత్‌ని ఎట్టుంది ప్రశాంత్ ఈరోజు ప్రోగ్రాము అని ఎందుకు అడుగుతున్నానంటే హ్మ్. మస్తుంది సార్. అవును. చాలా బాగుంది సార్. అసలు పొగుడుతారేమో మామూలుగా లేదు సార్. అసలు అవునవును. హార్ట్ బ్రేక్ అయిపోయింది. హ్మ్. హృదయకాలేయం దిమ్మ తిరిగిపోయింది. ఈ టైపు ఎక్స్‌పెక్ట్ చేసి అవును. నేను అడుగుతా. అవును. అడిగేటప్పటికి నువ్వు బానే ఉంది అన్నావనుకో. కొంచెం డిసప్పాయింట్‌మెంట్. ఆ! ఇదేంటి చాలా మెచ్చుకుంటాడనుకున్నానే. బానే ఉంది. అంటే బాగానే ఉందని అంటున్నావా? అసలు బాగోలేదంటున్నావా? బాగోలేదేమోలే అవును. అంటాను. బాగోలేదేమోలే అని ఎందుకంటున్నానంటే, నువ్వు పొగుడుతావేమోనని. పొగుడుతాం. ఇది ఎక్స్‌పెక్టేషన్. ఫీడ్‌బ్యాక్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అవును. అందరూ ఇదే ఎగ్జాక్ట్‌లీ. ఈరోజు ఎట్టుంది నా షర్ట్ ఎట్లుంది? లేకపోతే ఈరోజు నేను ఎట్లా వచ్చా? అది హ్మ్. ఇది అనేటప్పటికి ఓహ్! అదిరిపోయింది అనంగానే మనకి డోపమైన్ వచ్చి రిలీజ్ అవ్వదు. అబ్బా! ఏం చెప్పాడు? ఇంకొకసారి చెప్పు అని మనం అనుకుంటాం. కానీ ఫీడ్‌బ్యాక్ ఇది గాదు అవును. యాక్చువల్‌గా. అది అప్రిషియేషన్ అనేది ఒక్కొక్కసారి వస్తుంది మనకి. హ్మ్. కానీ మనకేంటంటే ఇన్‌స్టంట్ స్పైక్ ఆఫ్ డోపమైన్ హ్మ్. ఎప్పుడు గూడా ఏంటంటే వేరే వాడు భలే ఉంది. సూపర్ కొట్టావు. అద్భుతం అవును. అని చెప్పాలనుకుంటాడు. కానీ అవును. అట్లా ఉండదు లైఫ్‌లో రియాలిటీలో. ఎప్పుడు నువ్వు బాగా చేసిన పనినే మెచ్చుకుంటే హ్మ్. ఇంక నువ్వు ఎప్పటికి ఇంప్రూవ్ అవుతావు? ఎగ్జాక్ట్‌లీ. నీకసలు ఇంప్రూవ్‌మెంటే వద్దా ఇంకా? ఎంతసేపటికి మెచ్చుకోవాలి, మెచ్చుకోవాలి, మెచ్చుకోవాలి అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి, మనకి పెద్ద తేడా లేకుండా అయిపోద్ది. అవును. వాళ్ళ చుట్టూతల ఎవరుంటారంటే భజన పరులుంటారు. హ్మ్. వాళ్ళు ఆల్‌వేస్ భజన చేస్తుంటారు. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే మీకు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నప్పుడు మీ హార్ట్ బ్రేక్ అయితే గనక ఓకే. మీరు కొంచెం మారాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఎందుకంటే డిఫరెంట్ ఫీడ్‌బ్యాక్స్ మీరు తీసుకోవాలి. హ్మ్. అయితే ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే మన మైండ్‌లో మరి అది ఎందుకో అలా డిజైన్ అంటే ఎవరైనా ఫీడ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు ఏంటో గాని మనం చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఓకే. అవును. మీరు అలా చేశారు. అలా ఎందుకో బాగోలేదండి. ఇట్లా హ్మ్. చేసుంటే బాగుండేదండి. అవును. నాకట్లా అనిపించిందండి అని ఎవడన్నా ఒకడే చెప్తాడు. చెప్పేది కూడా ఒకడే చెప్తాడు. 19 మంది, 20 మందిలో
19 మంది సూపర్ ఉంది అబ్బో! అవును. కేకలు అంటారు. హ్మ్. ఒకడే చెప్తాడు. ఆ ఒక్కడిని మనం ఎలా చూస్తామంటే వీడు వేస్ట్ గాడు. ఆ! వీడు ఓర్వలేడు. జెలస్ ఉంది నా మీద. వీడికి ఎక్కడో ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. వీడు తేడాగాడు. వీళ్ళంటోడు ఫీడ్‌బ్యాకులు తీసుకునే అంత కర్మ నాకు పట్టలేదు. అవును. ఆ ఎగ్జాక్ట్‌లీ. స్థాయి నాది గాదు. అవును. అని ఒక రకమైన హ్మ్. రెసిస్టెన్స్, డిఫెన్సివ్‌నెస్, ఫియర్ హ్మ్. మనకి లోపల వచ్చేస్తుంటాయి. ఓకే. సో, అందుకని నేనేమంటానంటే ఫీడ్‌బ్యాక్ ఎంత చిన్నవాడిచ్చినా, ఓకే. మీరెంత గొప్ప స్థాయికెళ్ళిపోయినా మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఎందుకంటే ఓకే. ఇప్పుడు నేను కొన్ని ఛానెల్స్ చూస్తుంటాను. పెద్ద పెద్ద మిలియన్ సబ్‌స్క్రైబర్స్ లేతే మిలియన్ గూడా ఉండదు. లాక్స్ ఉన్న సబ్‌స్క్రైబర్స్ కూడా హ్మ్. హ్మ్. అసలు ఫీడ్‌బ్యాక్ ఇద్దామంటే నాకే భయం పుట్టిద్ది. ఓకే. ఎందుకంటే ఈళ్ళు నన్నే తిడతారేమో. అవును. పెండ మీద రాయేస్తే మన మీద వచ్చి పడిద్ది. ఎందుకొచ్చింది దరిద్రం ఎగ్జాక్ట్‌లీ. అని చెప్పి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు యాక్చువల్‌గా నా బాబు నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడనుకో. హ్మ్. డాడీ నువ్వు ఈ మధ్యన ఫోన్ ఎక్కువ చూస్తున్నావు. హ్మ్. లేకపోతే షార్ట్స్ చూడకూడదు గదా! అని చెప్పి నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడనుకో. అవును. నేను నాకు చెప్పే అంతటోడివయ్యావా? హ్మ్. నువ్వెంత నీ ఇదెంత? అవును. నా ఎక్స్‌పీరియన్స్ నా సర్వీస్ అంత లేదురా నీ వయస్సు అని అవును. అన్నాననుకో. ఇలా అంటుంటారు చాలా మంది. అంటే అన్నాననుకో ఆటోమేటిక్‌గా వాడు ఇంకొకసారి చెప్తాడా నాకు? నో. జీవితంలో చెప్పడు. చెప్పడు. మన చుట్టూతల ఫీడ్‌బ్యాక్‌లు ఇచ్చేవాళ్ళు ఎందుకుండరంటే, హ్మ్. వాళ్ళ గొంతు మనం నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తాం. అవును. ఎగ్జాక్ట్‌లీ. వాడెప్పుడో పాపం చెప్దామని అంటే వస్తాడు. ఇంప్రూవ్‌మెంట్ కోసమే చెప్తుంటారు. బట్ మనం ఆపేస్తాం ఆ పని. ఆపేస్తాం. వాడి గొంతు నిర్దాక్షిణ్యంగా నొక్కి, హ్మ్. నువ్వొక్కడివే అనుకున్నావు. నీకసలు సరిగ్గా తెలీదు అని చెప్పి అవును. వాడినే ఇది చేసేస్తాం. సో, అందుకనేంటంటే ఫీడ్‌బ్యాకు తీసుకునేటప్పుడు హ్మ్. మనము ఇంకోటేంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, మనం ఎవరికైనా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకో, హ్మ్. హ్మ్. అది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే. ఓకే. ఎందుకంటే యాక్చువల్‌గా వాళ్ళ ఇప్పుడు అది ఈ క్వెషన్ అడుగుదాం అనుకున్నా. అడుగు. ఎలా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి? మనం వెరీ గుడ్. మనం నిజంగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకుంటే హ్మ్. ఎలా చెప్పాలి? వాళ్ళు హర్ట్ అది అయితే ఓకే. అది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏది అదేంటంటే, ఆ! మనము ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికెళ్ళినప్పుడు అవును. దూది, సూది, దూది అన్నట్టు ఓకే. ఫస్ట్ డాక్టరు దూది బాగా సమ్మగా మంచిగా రాస్తుంటాడు. ఓకే. అప్పుడేంటంటే పేషెంట్ హాయిగా అబ్బా! భలే రాస్తున్నాడే, భలే రాస్తున్నాడే అనుకుంటాడు. హ్మ్. సడెన్‌గా సూది తీసుకొచ్చి గుచ్చుతాడు. అవునవును. ఎగ్జాక్ట్‌లీ. అనుకునే లోపల తీసి మళ్ళీ దూదిని రాస్తాడు. అవునవును. సేమ్ టెక్నిక్ అనేది ఇక్కడ ఉంటుందనమాట. ఏంటంటే ఈరోజైతే చాలా బాగా అంటే జనరల్‌గా నువ్వు చేస్తావు. అవును. చాలా బాగుంది పెర్ఫార్మన్స్. బట్ ఏంటంటే కొంచెం ఇక్కడ నువ్వు తడబడ్డావు ఈరోజు. అంటే ఓకే. ఓకే. రిపిటేషన్‌గా నీకు కొంచెం వచ్చింది అని జెప్పి అల్టిమేట్‌లీ నువ్వైతే ఫ్రెండ్లీగానే జేస్తావు. బట్ అంటే ఓకే. ఓకే. ఇట్స్ ఓకే అల్టిమేట్. అంటే బట్ ఆ ఒక్కటి సరి జేసుకుంటే బావుంటది అని మనం ఓకే. ఓకే. అట్లా అంటే ఇనిషియల్లీ పాజిటివ్‌తో వచ్చి తర్వాత వాళ్ళలో నెగెటివ్ ఏముందో అలా చెప్పాలంటారా? ఇప్పుడు బర్గర్ జూస్తారు గదా మీరు. అవునవును. బర్గర్‌లో పైన బ్రెడ్ ఉంటుంది. హ్మ్. కింద, కింద కింద బ్రెడ్ ఉంటది. బ్రెడ్డే ఉంటది. మధ్యలో మసాలా ఉంటది. మధ్యలో మసాలా ఉంటది. అవునవును. కారం ఓకే. అది మధ్యలో ఆ ఉంటది. ఫ్లేవర్ అంతా అందులో ఉంటది. ఫ్లేవరు మసాలా మనం మధ్యలో వాడాలి. ఓకే. 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 ఫస్ట్ ఏం జేయాలంటే బ్రెడ్. బ్రెడ్. తర్వాత మసాలా. తర్వాత మళ్ళీ బ్రెడ్. ఓకే. ఓకే. ఈ బ్రెడ్ ఎక్కడ మిస్ అయినా మసాలా మన మీద ఓకే. పడుతుంది వచ్చి. నేను ముందే నెగెటివ్ వింటే మళ్ళీ వాళ్ళు అఫెండ్ అవుతారని చెప్పేసి. అంతేగా. ముందే నెగెటివ్‌గా అంటే కొంతమందేంటంటే ఈరోజు అంటే ఎందుకో డిస్కరేజ్ చేసినట్టు కూడా ఉంటుందేమో. అలా ఫస్టే నెగెటివ్ చెప్తే. ఆ! అంతే అంటారు కదా? ఆ! ఓకే. డిస్కరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు నీ పెర్ఫార్మన్స్ చాలా పూర్‌గా ఉంది యార్ అసలు. ఓకే. అసలు బాగోలేదు. నాకు అసహ్యం మళ్ళీ దీని అనిపిస్తుంది. తర్వాత మనం పాజిటివ్ చెప్పినా అది నెగెటివ్‌లోనే ఉంటది వాళ్ళకి. అంతే అంతే ఉంటుంది. కదా! అంతే ఉంటుంది. అంటే ఒకటేంటంటే మన బిహేవియర్‌ని ఎదుటి వ్యక్తి విమర్శిస్తున్నాడా? మన క్యారెక్టర్ మీదే ఎళ్తున్నాడా? అనేది ఇక్కడ ఓకే. పాయింట్ ఇక్కడ మరి. అర్థమైంది. మన బిహేవియర్‌ని మనం మార్చుకోగలిగిన వాటిల్ని విమర్శిస్తే ఓకే. హ్మ్. మనం మార్చుకోలేను. మనం హ్మ్. పుట్టుకతోటే అట్లా పుట్టిన వాటిల మీద విమర్శించాడనుకోండి. హ్మ్. బాడీ షేమింగ్‌లు ఓకే. ఇట్లాంటివి ఉన్నాయనుకోండి. హ్మ్. అవి క్రిటిసైజేషన్ అవి జడ్జ్‌మెంట్ పాస్ చేయటం. జడ్జ్‌మెంట్ పాస్ చేయటం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఓకే. జడ్జ్‌మెంట్ పాస్ చేయటం అనేది జనరల్లీ వాళ్ళు హ్మ్. ఒక అసూయతోటో లేపోతే హ్మ్. హ్మ్. ద్వేషంతోటో చేస్తున్నారు హ్మ్. వాళ్ళు. అవును. వాళ్ళని నేనేమంటలేదు. హ్మ్. వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. కానీ వీళ్ళేంటంటే వాళ్ళు కన్‌స్ట్రక్టివ్‌గా మనకొక బ్రైట్ ఐడియా ఇస్తున్నారు. ఓకే. నీ లైఫ్‌లో ఇది ఇలా మార్చుకుంటే నీకు మంచి జరుగుతుంది హ్మ్. అనేది ఇస్తున్నారు. సో, అలాంటప్పుడు మనం తీసుకుంటే మనకే యూజ్‌ఫుల్. మనం ఓకే. తీసుకోకపోతే మాత్రం మనకే ప్రాబ్లమ్. ఓకే. సో, ఇంకోటేంటంటే హ్మ్. నార్మల్‌గా మన డైలీ లైఫ్‌లో అంటే పర్సన్ టు పర్సన్ ఇస్తారు కదా! ఫీడ్‌బ్యాక్స్. సో, ఇప్పుడు సోషల్ మీడియా చాలామంది రీల్స్ గాని, వాళ్ళ ప్రొఫెషన్స్ ఏదో పెడుతుంటారు చాలామంది. హ్మ్. సో, వచ్చే కామెంట్స్ హ్మ్. తెలిసిన వాళ్ళు పెట్టొచ్చు. లేదంటే తెలియని వాళ్ళు స్ట్రేంజర్స్ కూడా పెట్టొచ్చు కదా! హ్మ్. సో, స్ట్రేంజర్స్ నుంచి వచ్చే కామెంట్స్ గాని, వాళ్ళు ఆ ఫీడ్‌బ్యాక్ ఎలా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? చేంజెస్ గాని? అంటే పర్సన్ టు తెలిసిన వాళ్ళు ఇస్తే మనకు తెలుసు వాళ్ళు ఎలా ఇస్తారో మనకు తెలుసు. కానీ స్ట్రేంజర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఆ! ఫీడ్‌బ్యాక్ ఎలా తీసుకుంటారు? యాక్చువల్‌గా ఇక్కడ ఈళ్ళేమైనా చేంజెస్ ఉంటాయా సైకలాజికల్ పరంగా? హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్‌గా చెప్పాలంటే లైక్స్ కానీ, హ్మ్. డిస్‌లైక్స్ కానీ, అవునవును. కామెంట్స్ కానీ హ్మ్. ఇవన్నీ కూడా ఫీడ్‌బ్యాక్సే.
ఓకే. ఎగ్జాక్ట్. ఈ అవును. వ్యూస్ కానీ ఇవన్నీ కూడా ఫీడ్‌బ్యాక్స్. ఫీడ్‌బ్యాక్స్, కామెంట్స్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్‌లీ. వీట్లి కోసం పడి చచ్చిపోతున్నారు ఇప్పుడు. చాలా మంది. ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎన్ని ఎగబడిపోయి కామెంట్స్ వచ్చాయి? ఆ! యెస్. ఎగబడిపోయి యెస్. పడి చచ్చిపోతున్నారు అవును. యాక్చువల్‌గా. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే 18 సంవత్సరాల యువకుడు నోయిడాలో హ్మ్. 2020 సంవత్సరంలో హ్మ్. టిక్‌టాక్‌లో వ్యూస్ రాలేదని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. అయ్యో! ఇది రియల్‌గా న్యూస్‌లో గూడా వచ్చిన విషయం. ఓకే. ఓకే. ఇంకొకతను ట్రిపుల్ ఐటీలో హ్మ్. చదువుతున్న వ్యక్తి. ఓకే. అతను గూడా లైక్స్ రాలేదని జెప్పి హ్మ్. అతను గూడా చనిపోయాడు. ఓకే. సో, ఏంటంటే అడిక్ట్ అయిపోయారు వాళ్ళు. ఓకే. నన్నెట్టయినా లైక్స్ ఎక్కువ రావాలి. నాకెట్లయినా ఫేమస్ అయిపోవాలి. కామెంట్స్ బాగా రావాలి. హ్మ్. మిలియన్స్ పెరిగిపోవాలి. సబ్‌స్క్రైబర్‌లు పెరిగిపోవాలి. వ్యూస్ పెరిగిపోవాలి. అడిక్ట్ అయిపోయి ఎప్పటికప్పుడు తొందరగా వచ్చేయాలి, తొందరగా వచ్చేయాలి, తొందరగా వచ్చేయాలి నా కంగారుతోటి రాకపోయేటప్పటికి ఒక్కసారిగా ఇక డిప్రెషన్‌లోకి. లైఫ్ అయిపోయింది నాది. అవును. ఇక నా స్టేజ్ తగ్గిపోయింది. ఇక నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అవును. ఇక నన్నెవడు చూసేటోడు లేడు. హ్మ్. కాబట్టి నా జీవితాన్ని నేను ముగించుకోవటమే మంచిదని అంత స్థాయిలోకెళ్ళిపోయారు. అంటే ఆ లైక్సు, కామెంట్సు ఈ ఏవి వ్యూసు హ్మ్. ఇవి మన యొక్క విలువని డిసైడ్ చేస్తున్నాయి ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. సెల్ఫ్ వర్త్‌ని, సెల్ఫ్ ఎస్టీమ్‌ని హ్మ్. తగ్గిస్తున్నాయి లేదా పెరిగేటట్టు చేస్తున్నాయి. అవును. కానీ మన దరిద్రం ఏంటంటే అసలు ఆ లైక్స్ మీద, కామెంట్స్ మీద, వ్యూస్ మీద మన సెల్ఫ్ వర్త్‌ని మనం కట్టుకున్నాం అనుకోండి. హ్మ్. అదే పునాది మనకి. ఎగ్జాక్ట్‌లీ. కానీ పునాది అదే అసలు. అసలు సెల్ఫ్ వర్త్ అనేది సోషల్ మీడియా లైకుల మీద ఎట్లా డిపెండ్ అయి ఉంటదండి? నో. కాదు గదా! కాదు. సో, బాగా మిలియన్ సబ్‌స్క్రైబర్ ఉన్నోడు ప్రధాని అవుతాడా? నో. బాగా మిలియన్ సబ్‌స్క్రైబర్ ఉన్నోడు రాజ్యసభ సభ్యుడవుతున్నాడా? నో. అవ్వడు గదా! లేదు. మేబీ ఆయనకి అడ్వర్టైజ్‌మెంట్స్ రావచ్చు. కొంచెం రూ. 4 డబ్బులు రావచ్చు. అంతేగాని పబ్లిక్‌లో ఒక ఇమేజ్ విషయం రావచ్చు. ఉండాలి గదా! ఇక్కడ. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇప్పుడు ఒకామె ఈ ఓపెన్‌గా చెప్పాలంటే పోర్న్ స్టార్స్ కూడా విపరీతమైనటువంటి వీడియోలు, విపరీతమైన అవును. వ్యూస్, విపరీతమైన లైకులు వస్తున్నాయి. అవును. మరి వాళ్ళందరూ గొప్పోళ్ళనా? కాదు. కాదు గదా! అడల్ట్ కంటెంట్‌కి, అసహ్యమైన కంటెంట్‌కి విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. అవును. అది జీవితం కాదనే విషయం పిల్లలకి తెలియాలి. అవును. టీనేజర్‌లకి, యూత్‌కి తెలియాలి. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. హ్మ్. సో, కాబట్టి ఏంటంటే ఫీడ్‌బ్యాక్ వచ్చినా రాకపోయినా నువ్వు ఒక మంచి పని చేసినప్పుడు ముందరికి వెళ్ళటం ఇంపార్టెంట్. లైక్స్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఓకే. నీకది మంచి పనని తెలిస్తే మాత్రం నువ్వు మంచిగా ఉండు. ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్తా. అదేంటంటే 'హరిరాఘవ్' గారు హ్మ్. ఆయన చెప్పిన విషయం. హ్మ్. ఏంటంటే ఆయన ఆటిజం పిల్లలకేదో సంథింగ్ పేరెంట్స్ అందరికి ఒక అవునవును. 100 ఫ్యామిలీస్‌కి ఏదో చేస్తే అవును. మంచి కామెంట్స్ వచ్చి ఒక 10 కామెంట్స్ హ్మ్. మధ్యలో ఒకడెవడో హౌలే అని పెట్టాడు. అవును. మళ్ళీ ఆ తర్వాత 10 కామెంట్‌లొచ్చినియి. మంచి కామెంట్స్. అవును. వాళ్ళందరూ గూడా సార్ అది డిలీట్ చేయండి సార్, డిలీట్ చేయండి సార్ అంటే ఫస్ట్ 10 కామెంట్‌లు మంచివొచ్చినియి. హ్మ్. లాస్ట్ 10 కామెంట్‌లు మంచివొచ్చినియి. మధ్యలో మధ్యలో ఒకడెవడో ఇలా. పెట్టాడు. అవును. మరి ఎవడు హౌలే అప్పుడు? అంతే గదా! పెట్టినోడే గదా! అవును. ఎగ్జాక్ట్‌లీ. వాడే డిలీట్ చేశాడు. ఓకే. చూసారా? సో, కాబట్టి ఏంటంటే ఫీడ్‌బ్యాక్ అనేది జడ్జ్‌మెంట్ కాదది. ఓకే. ఫీడ్‌బ్యాక్ అనేదేంటంటే మనం వెల్ విషర్స్ ద్వారా మనం ఏంటంటే అతను ఇంకా ఇంప్రూవ్ అవుతాడు. ఓకే. కాబట్టి ఇలా చెప్దామా ఆమె ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చెప్దామని చెప్పేది ఒక ఫీడ్‌బ్యాక్. ఓకే. ఒక్కొక్కసారి మీరు క్రిటిసైజ్ చేసినా హ్మ్. సమాజంలో అందరూ పద్ధతి కలిగినోళ్ళే బతకరు గదా! అవునవును. కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు. జడ్జ్‌మెంట్ పాస్ చేస్తారు. అసూయతో, ద్వేషంతో కామెంట్ జేస్తారు. అవును. అలాంటి వాళ్ళని గూడా మీరు నిజంగా అందులో దమ్ముందా? ఓకే. అది మనకు ఉపయోగపడేదేనా? అన్నప్పుడు మీరు ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. తద్వారా మీరు చేంజ్ జేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. ఒక వెల్కమ్. ఫీడ్‌బ్యాక్ గురించి ఒక సైకాలజికల్ పర్స్‌పెక్టివ్‌లో చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్. వెల్కమ్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.